మొన్న కూడా మనం ఒక 30 minutes ప్రోగ్రామ్ చేసామన్నమాట. అంటే ఎవరికి వస్తట్టుంది అని చెప్పేసి ఓరెవరు బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్. మన ఛానల్ నుంచి కూడా నేను 100% ఆ రోజు క్లియర్గా చెప్పిన 100% వస్తే నవీన్ యాదవ్కే టికెట్ వస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ వచ్చేసి యాదవ సామాజిక సంబంధించిన వ్యక్తి. లాస్ట్ టైం 2023లో కూడా హజారుద్దీన్కి టికెట్ ఇచ్చినప్పుడు కూడా పక్కకు తప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలుపు అంచుల దాకా తీసుకెళ్లిన వ్యక్తి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ తోటి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తారని చెప్పేసి కూడా నేను చెప్పినాను మన ఛానల్ నుంచి. మనం ఎట్లయితే చెప్పినామో అదే జరిగింది ఇక్కడ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలు విడుదల చేశారు. మొత్తం 4 అభ్యర్థుల పేర్లను ఏఐసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సిఫారసు చేయగా నవీన్ యాదవ్ను ఎంపిక చేసింది. అయితే మనం ఏదైతే అనుకున్నామో నవీన్ యాదవ్కి అయితే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.